విశాఖ పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. 56వ వార్డులో గొల్ల కంచరపాలెం విలేకరుల సమావేశంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు పల్లా సోమేశ్వరరావు మాట్లాడుతూ మార్చి 31 విశాఖ పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం యాదవుల ఆత్మీయ సమావేశం 90వ వార్డు బుచ్చిరాజుపాలెంలో కార్యక్రమం సక్సెస్ చేసినటువంటి గొల్ల కంచరపాలెం నుంచి వెంకటాపురం వరకు గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ యాదవ సంఘం ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. అలానే పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 7 వార్డులు కూడా యాదవుల ఐక్యత సమావేశం విశాఖ పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం తరపున తొందరలో తేదీని ప్రకటిస్తామని తెలిపారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం కమిటీ గౌరవ సలహాదారులు దేవర అప్పలరాజు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం సంఘాన్ని తెలియకుండా పశ్చిమ నియోజకవర్గంలో యాదవ సమావేశం పేరు చెప్పి ఈరోజు ఒక రాజకీయ పార్టీతో సమావేశం జరపాలని అనుకుంటున్నారు. యాదవ జాతికి తీవ్రంగా అన్యాయం చేస్తున్న కొంతమంది యాదవ పెద్దలుగా పేరు చెప్పిన మన యాదవులకి తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని దేవర అప్పలరాజు తీవ్రంగా ఖండించారు. నమస్కారం అండి, నా పేరు దేవర అప్పలరాజు. పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం నేను. అయితే మా నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే విభజన రాజకీయాల వల్ల మా యాదవులందరూ కూడా చెట్టుకొకరు పట్టుకొకరు వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు మా యాదవులందరూ కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గంలో యాదవ్ సంక్షేమం కోసం ఒక గట్టిగా పనిచేయని ఉద్దేశం మీద మరి ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. అయితే మరి కొద్ది కాలంగా చూస్తుంటే ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేశారని చెప్పేసి ఇప్పుడే చూసాం ఒక మెసేజ్ని. ఇది చాలా అన్యాయం. అది సంఘాన్ని తెలియకుండా మరి ఈ కొత్తగా ఒక సమావేశం ఏర్పాటు చేయడం మేము ఖండిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు, విభజన రాజకీయాలు మనం పూర్తిగా ఖండించాలి. గతంలో మొన్న జరిగిన సమావేశంలో మరి యాదవులందరూ కూడా ఒక ఐక్యత రాగం మీద రావడం జరిగింది. దీంట్లో 52వ వార్డు, 56వ వార్డు, 57వ వార్డు, 89వ వార్డు, 90వ వార్డు, 91వ వార్డు, 92 వార్డు సభ్యులు హాజరై యాదవులు అందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత రోజుల్లో కూడా మా పారిశ్రామిక ప్రాంతంలో 40, 58, 59, 60, 61, 62, 63 వార్డులు కూడా